setting up the free proxy server, configuring in the browser. So browser లో కాన్ఫిగర్ చేసి you can change your IP address like this. So ఈ IP address ఏదైతే ఉందో, ఈ ప్రాక్సీ సర్వర్ ఏదైతే ఉందో, this will be applicable only to the Mozilla Firefox. మీరు కాన్ఫిగర్ చేసింది Mozilla Firefox లో కాబట్టి it is showing you only in the Mozilla Firefox. If you open any other browser, if you check what is my IP address.com, you will get your original IP address only. అర్థమైందండి మీకు? ఓకే. సో ఇప్పుడు దీన్ని రీసెట్ చేయాలి. సో హౌ టు రీసెట్? సేమ్ ఆప్షన్, అడ్వాన్స్డ్, నెట్వర్క్ ట్యాబ్, settings. So just click on no proxy and click on OK. So if you refresh it again, so you'll get your IP address back. ఓకే. ఓకే. విజయ్ మీరు నాకు వాయిస్ మీరు దినేష్ మాట్లాడుతున్నారా? సంతోష్ మీరు మాట్లాడారండి. సంతోష్ గారు మీకు అర్థమైంది? గాట్ ఇట్. ఓకే. సో ఒకసారి మీరు ప్రాక్టికల్ చేస్తారా మీరు ఇప్పుడు మీ సిస్టంలో మొజిల్లాలో? ఓకే. ఒకసారి ట్రై చేయండి. మీకు డౌట్ ఉంటే కనుక స్క్రీన్ షేర్ చేయండి ఒకసారి. ఓకే. యాక్చువల్లీ నాకు మొజిల్లా ఫైర్ఫాక్స్ కంపాటబుల్ అండి సిస్టమ్‌కి. కెన్ ఐ యూజ్ క్రోమ్ లో కూడా చేయొచ్చు. ఓకే. క్రోమ్ సెట్టింగ్స్ లో సో మేక్ యూజ్ ఆఫ్ ఫైర్ఫాక్స్ ఆల్ ద టైమ్. ఎందుకంటే మీకు ఫైర్ఫాక్స్ లో ఉన్న ఆప్షన్స్ అండ్ దానికి ఉన్న కంపాటబిలిటీస్ మీకు క్రోమ్ కి లేవు. సో యూజువల్లీ హ్యాకర్స్ ఎవరైనా సరే దే విల్ ప్రిఫర్ మొజిల్లా ఫైర్ఫాక్స్. సో హియర్ యూ హ్యావ్ అ చేంజ్ ప్రాక్సీ సెట్టింగ్స్. So change proxy settings lo you have step and everything. You can set up network connections and LAN settings. Okay. Settings lo you can use your proxy server here. Okay. So this is how you can in Chrome. మీరు రికార్డ్ చేసుకుంటున్నారు కదా సెషన్? రికార్డ్ చేస్తున్నాం. క్రోమ్ లో అడ్వాన్స్ సింక్ సెట్టింగ్స్ లోకి వెళ్తే కింద అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అని ఉంటాయి కదా. అడ్వాన్స్ సింక్ సెట్టింగ్స్ అని. అవును. ప్రెస్ కింద మీరు మళ్ళీ అందులో నెట్వర్క్ సెట్టింగ్స్ అని ఉంటాయి. మళ్ళీ ప్రాక్సీ కొంచెం స్క్రోల్ చేస్తే కిందకి యూ కెన్ సీ దట్.